ఏర్పరచుకున్నవాడు నా ప్రాణములకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు ఆదుకున్న నా సేవకుడు నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణములకు ప్రియుడు. నా ప్రాణానికి ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. నా ఆత్మను ఉంచున్నాను. ఇక్కడ దేవుడే స్వయంగా ఒక సేవకుడి గురించి మాట్లాడుతున్నారు. ఏ సేవకుడి గురించి అంటే సంఘములో బోధించే ఒక సేవకుడి గురించి దేవుడే స్వయంగా మాట్లాడుతున్న మాట. ఏమన్నట? ఇదిగో నేను ఆదుకున్న నా ప్రియుడు అంటే నా సేవకుడు అంటే చూడండి మరొకసారి. ఇదిగో నేను ఆదుకున్న నా చదవండి నా నేను ఏర్పరచుకున్నవాడు. చాలండి. ఏమంటున్నారు? ఇదిగో. ఎందుకంటే ఈ మాట మీకు చదివించాలంటే అది తెలవాలి. ఎవరు తెలవాలి? విశ్వాసుడు కన్న వ్యక్తికి తెలవాలి. ఎవరు విశ్వాసులు ఏర్పాటు చేస్తే సేవకుడు రావాలి. విశ్వాసం మీరు సేవ చేయమని నిలబెడితే సేవకుడు ఎవరు ఏర్పాటు చేయాలి? విశ్వాసులు ఏర్పాటు చేసిన కొంతకాలం నిలబడుతుంది. ఇక్కడ దేవుడు చెప్తున్న నా మాట కాదు. ఇదిగో నేను ఏర్పరచుకున్న నా చావు. నేను ఏర్పరచుకున్న నా చావు. ఫస్ట్ ఇక్కడ ఇదిగో నేను ఆదుకున్న నా చావుకుడు. ఇక్కడ ఎవరు ఆదుకున్నారంట? దేవుడు ఆదుకున్న చావు. ముందు ఎవరు ఆదుకున్నారు? దేవుడి చావుకు రాదు. ఆయన క్షమించండి, దేవుడు అంట చావుకుని ఆదుకున్నాడు. ఆ చావుకుని ఆదుకుంటే ఆ చావుకు నిలబడి ఇదిగో నేను నిన్ను ఆదుకుంటే నువ్వు నా ప్రజల కోసం నిలబడినంత ఏం చేశారు? అక్కడ ఆయన ఏర్పరచుకున్నాడు. ఎవరు ఏర్పరచుకున్నారు? ముందు ఫస్ట్ దేవుడి సేవకుని బాధ ఉన్నప్పుడు ఆయన ఆదుకున్నాడు. సెకండ్ ఏంటంట, నీకు లాంటి బాధ కలిగిన వాళ్ళు ఇతర వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం మొరబెట్టే వాళ్ళు ఉండాలని ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే ప్రజలతో మాట్లాడుతుంది. నా సేవకుడు అని చదువుతున్నాను. నా ప్రాణానికి ప్రియుడు. ఎవరంట? దేవుడు సేవకుడు ఎవరు ప్రియుడు అంటే చదువున్నాను. మళ్ళీ నేను ఎంత ఎక్కడ చెప్తాను. ఎవరు ప్రాణానికి ప్రియుడు? దేవుడు ప్రాణానికి ప్రియుడు అంటే ప్రియమైన సేవకుడా. అతని యందు నా ఆత్మని ఉంచి ఉన్నాడు. ఎవరెందు ఉంచున్నాడు? సేవకుడి యందు దేవుడు ఆత్మని ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. మాట కాదు. చాలా కూడా మన సంఘంలో కానీ కుటుంబం ప్రార్థనలో కానీ ఈ మాట విశాఖయ్య గారు మాట్లాడి ప్రొఫెసర్ గారు మాట్లాడుతుంటారు. సేవకుడి గురించి సేవకుడు కావాల్సిన మర్యాద ఎలాగ మాట్లాడాలి ఆయన మాట్లాడుతుంది. ఇలా ఎందుకో పోయిన 2 వారాల నుంచి పేరే కొని వస్తుంది. అది ఇలా ఎందుకు మరి మాట్లాడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాక ఆత్మని ఎందంట. ఎవరు ఎందుకు? సేవకుడు ఎందన్నాక దేవుడు ఆత్మ ఉంది. ఎవరు ఆత్మ ఉంది? దేవుడు ఆత్మ. ఇప్పుడు సేవకుడు మాట విశ్వాసం ఉండాలా? విశ్వాసం మాట సేవకుడు. ఎవరు మాట ఉన్నారు? నేను వెళ్ళి విశ్వాసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలు పట్టాలి. విశ్వాసుల దగ్గరికి వెళ్ళి బతిమలాడాలి. ఎవరు విశ్వాసి సేవకుడు ఎవరు నిలుచుకొని చెప్తారు? అరే ఒక ప్రమాదం ఉంది, ఒక శోధన ఉంది, ఒక ఇబ్బంది ఉంది, దీని ప్రకారం నడవండి. ఎవరి కోసం చెప్తారు? మరి అన్ని తెలిసినప్పుడు మీరు ఇక్కడ ఉండండి, నేను అక్కడ ఉంటాను.
అంతే. ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉంటే నేను వినేవాడిని అవుతాను కదా. మీరు బోధించేవారైతే నేనేమవుతాను? వినేవాడిని అవుతాను కదా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట చదువున్నాను కిందలే కాబట్టి అతడు అన్ని జనులు కన్నా న్యాయము కనపరచిన ఎవరు? ఆచావుకు అన్ని జనులకి, అంటే ఒక్కలు కాదు, దేవుడి పిల్లలకే కాదు, అన్ని జనులకి. అంటే దేవుడు నమ్మని బిడ్డలందరికీ, అన్ని జనులు అంటే వేరే మతస్థులు ఇది కాదు, దేవుడు నమ్మని ప్రతి వారికి ఏం చేస్తారు? న్యాయం చేస్తాడు. నమ్ముకున్నావా మంచి కోరుకుంటాడు, నమ్ముకోపోయినా మంచి కోరుకునే వ్యక్తి సేవకుడు. హల్లెలూయా. నిజంగా ఒక మనిషిని ఒక పక్క చూసుకొని, ఒక మనిషిని ప్రేమగా చూసి ఇంకొక మనిషిని శత్రువుగా చూస్తే ఆయన సేవకుడు. ఎందుకు ఆ మాట చెప్తారంటే, అరే పాడైపోతా, నువ్వు నమ్మినాను నమ్మకపోయినా నువ్వు మంచిగా నడువు, మంచి మార్గం నడువు చెప్పేవాడే దేవుడు సేవకుడు. హల్లెలూయా. చదువున్నాను మూడవ వచనం. మూడవ వచనం, రెండవ వచనం. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినపడియనట. హల్లెలూయా. అతడు అంటే ఏం చేస్తాడంట? అరవడు, కేకలు వేయడు, అతని కంఠస్వరం ఎవరి దగ్గర వినపడదు? వీధిలో వినపడదు. నలిగిన రెల్లును అతడు విరువడు. అంటే ఏమని విరువడు? నలిగిన వెల్లునంట అతడు విరువడు. అంటే ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. విరిగి నలిగిన హృదయం కలిగిన వారంట వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలంటే అతను హెచ్చరించడం. అంటే దేవుడు మాటకి లోబడిన వాళ్ళకి అంటే ఏం చేస్తారంట? ఆయన్ని హెచ్చరించాలన్న మాటకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నలిగిన వెల్లుని అతనంటే ఏం చేయడు? విరువడు. అంటే ఇక్కడ విరిగి నలిగిన హృదయాన్ని అతను ఏం చేయడంట? హెచ్చరించడం. అంటే ఆయన దేవుడితో కనెక్ట్ అయ్యి ఉన్నాడని అర్థం. మరి మీరు దేవుడితో కనెక్ట్ అయి లేకుండా 4 రకాలు తిరిగేటప్పుడు మరి ఆ వ్యక్తి మిమ్మల్ని హెచ్చరిస్తారా? చెప్పండి సార్, మీకే జవాబు. ఎందుకంటే ఎందుకు ఈ మాటలు మాట్లాడవలసి వస్తుంది? దేవుడు మాటికి మనతో ఎందుకు మాట్లాడవలసి? మాటికి ఎందుకు మనం నడిపించుకోవాల్సి వస్తుంది? ఇక్కడ అనుకుంటున్నారంటే మీరు ఇక్కడ చెప్పిన మాట అర్థమైంది. రోజు తాగుబోతుల గురించి చెప్తారు, రోజు వ్యభిచారం గురించి చెప్తారు, రోజు ఇది చెప్తారు, అది చెప్తారు. వెళ్ళినప్పుడు నేను ఒక మాట పట్టుకుని వాక్యం రూపంలో మాత్రం చెప్తారని ఇక్కడ వెండి బయట వెళ్ళి మీరు శిక్షులుగా మీరు మాట్లాడుకుంటారని అర్థమైంది. ఒక వ్యక్తి అంతా మాట్లాడుతున్నారు, మాకు తెలవదా? ఏం తెలుసు? తెలిసినోడు ఎందుకు తాగుతున్నాడు? ఏం తెలుసు? తెలిసినోడు ఎందుకు తాగుబోతులుగా బిచ్చగాళ్ళగా తిరుగుతున్నాడు? తెలిస్తే ఆయన ఇక్కడ నిలబడాలిగా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట 4వ వచనం, 3వ వచనం లాడుతున్నా ఏం ఆర్పడట? మట్టిని ఆర్పడట. 4వ వచనం. 4వ వచనం. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగలడంట. చెప్తాడన్నా, భూలోకములో న్యాయము స్థాపించే వరకు అంటే ఆయన ఏం చేయడు? మందగలు. అంటే హెచ్చరించకుండా ఆయన ఉండడం. అంటే మన కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, లేకపోతే ఎటువంటి విభేదాలు కానీ ఆయన మంచి మార్గంలో నడిచేవారు. ఏ మార్గము? మంచి మార్గం నడిచే
హెచ్చరించకుండా ఉన్నాడు అని అర్థం తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు? అర్థము తీసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా మనం చదవండి. కింద లైన్ ఒకటి. దీపములు అతని బోధనే కనిపెట్టింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దీపం అంట. ఏం దీపము? వెలిగించబడే దీపం అంట. మారు మంచు పొంద ఒక కుటుంబం అంట, మారు మంచు పొందిన ఒక వ్యక్తి అంట ఏం చేస్తారంట? ఆ బోధని కనిపెట్టుకుంటారంట. ఏ బోధని? మంచి బోధని. అంటే మనం క్రమంతో పద్ధతిని కలిసి చెప్పిన బోధన అంట కంచి పెడతారంట. హల్లెలూయా. నాన్న కూర్చోండి. ఏం చేస్తారంట? చదువునా మళ్ళీ. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఏం కనిపెట్టారు? బోధన కనిపెడతారు. ఇక్కడ 5వ వచనం. ఆకాశములను సృజించి వాటిని విచారపరిచి, ఆకాశముని సృజించిన వాటిని ఏం చేశారు? విచారపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణములను దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుతున్న దేవుడైన యెహోవా ఇలాగూ చదివిస్తున్నాడు. చదువునా. గుడ్డివారు కనులు తెరుచుకోవటానికును బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెళ్ళపడికి ఓర్చుటకు చీకటిలో నివసించే వారు బందీ గృహాలో నుండి వెళ్ళపడికి తెచ్చుటకును యెహోవా నాకు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుడు ఇక్కడ వరుసగా 4 పాయింట్లు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఆకాశాలను భూమిని పరిచి దాని మీద జనాలకంతా నీతికి న్యాయానికి బంధింపబడిన వారికి నశించిపోయిన వారికంతా విడిపించడానికి దేవుడు ఏమై ఉన్నాడు? కింద రాస్తున్నాడు. ఏమై ఉన్నాడు? జీవ ఆత్ముడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడు? ప్రతి బంధింపబడే వారికంట, నశించిపోయిన వారికంట, బంధకాలు ఉన్న వారు, గృహాలు చేసిన చెరసలో ఉన్న వాళ్ళంతా ఏమై ఉన్నాడు? వారిని విడిపించడానికి దేవుడు అంట జీవ ఆత్మ ఉన్నాడు. ఆ జీవాత్మ ఎక్కడ ఉంటుందంటే ఆయన ఏర్పరుచుకున్న ఆయన సేవకులు ఉంటారు. ఏమనుంటారు? ఆయన ఏర్పరచుకున్న సేవకులు. సేవకుల విషయం కానీ విశ్వాసుల విషయంలో కానీ మనం నడుచుకునే విధానంలో ముందుగా జాగ్రత్తగా ఉంటే ఇంకా బాగుంది. ఇంకా బాగుంది. ఎందుకంటే ఒక వ్యక్తి, నేనైతే ఎవరి గురించి చెప్పట్ల, నా సాక్ష్యాన్ని చెప్తాను. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు ఒక సేవకుడి దగ్గర తెలుసుకున్నప్పుడు ఆ మందిరంలో విశ్వాసి నుండి నడుచుకుంటున్నప్పుడు సేవకుడు ఏ వాక్యం చెప్పినా నా జీవితానికి నేను ఏమనుకుంటున్నానంటే నేను భవిష్యత్తులో తప్పు చేస్తున్నానా, లేకపోతే అలాగే తప్పు చేశానా, లేదంటావా ఇప్పుడు నేనేమన్నా తప్పుడు మార్గంలో నేను నడుచుకుంటున్నా, అటువంటి మార్గంలో నేను ఉంటే ప్రభా దాన్ని తొలగించమని
ప్రతి ఆదివారం చెప్పిన ప్రతి వాక్యానికి నా కొరికే ఈ వాక్యము వచ్చింది అన్నట్టు బాధపడుతూ ఫీల్ అయ్యేది. నన్ను నేనుగా దేవుడితో అర్పించేవాడిని. హల్లెలూయా. ఏమన్నట్టు నన్ను నేనుగా దేవుడికి అర్పించేవాడిని. నన్ను నేనుగా ఇదిగో నేను నా జీవితం ఇంత పెద్దగా ఉందా, నేను భవిష్యత్తులో ఏమన్నా నేను తప్పు చేశానా, ఆల్రెడీ చేసి ఉన్నానా, ఇప్పుడు జనరేషన్లో నడిచే దాంట్లో నేను పొరపాటు కలిగి ఆ తప్పులో నేను మునిగిపోయానా, నన్ను క్షమించు ప్రభా అని దేవుడి దగ్గర కలిగేవాడిని. ప్రతి ఆదివారం నేను వెళ్ళి శాపులతో ఎదుటి వాక్యం చెప్తున్నాను, నాకు తీసుకొని నన్ను ఇలా మాట్లాడు, నేను నిందలు ఎట్లా నా గురించి నేను మాట్లాడగా ఈ రోజు నేను చెప్పరా, నన్ను హెచ్చరించామని ఈ రోజు నేను చెప్పరా, ఆయన మాట వేసి నేను వినలేదని ఈ రోజు నేను చెప్పరా. అలా చెప్పుకున్నట్లయితే ఈ రోజు నేను నిలబడేవాడిని కాదేమో. ఇక్కడ దేవుడు మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంట, బంధింపబడే చెరసాలో ఉన్నవారు, అనేకమైన సమస్యల్లో ఎదుర్కొన్న వారికి ఈ భూమి మీద ఉన్న ప్రతి జనులంట విడిపించడానికి దేవుడే ఏమై ఉన్నాడంట, దేవుడైన యెహోవా జీవాత్మ ఉన్నాడంట. హల్లెలూయా. ఏమన్నాడు, దేవుడైన యెహోవా జీవాత్మ ఉన్నాడు. ఆ దేవుడైన యెహోవా జీవాత్మ ఉందంటే ఆయన ఎవరి ద్వారానైతే మాట వింటాడో దేవుని సేవకుల ద్వారా ఎక్కువగా మాట వింటానికి ఇష్టపడదు. అయితే విశ్వాసంతో మాట కూడా మాట్లాడతాడు, విశ్వాసంతో కూడా మాట్లాడతాడు. నీవు సరైన మార్గంలో నువ్వు నడిస్తే, సరైన స్థితిలో నడిస్తే, ఒకవేళ అది తప్పుడు మార్గంలో కూడా నీవు ఉన్నా కానీ దేవుడు నీ ద్వారా కూడా మాట్లాడు. ఎలా మాట్లాడతారంటే కళల ద్వారా మాట్లాడతారు. లేదంటే ఇటువంటి వాక్యం ఎవరైనా ఎక్కడైనా బోధించినప్పుడు, సేవకులు బోధించినప్పుడు, లేదంటావా ఇంకో సభలను బోధించినప్పుడు, వేరే సేవకులు బోధించినప్పుడు ఆ వాక్యం ద్వారా మన హృదయంలో అది గుచ్చుకుంటూ ఉంటుంది. మనకి ఏదో తెలవని ఒక ఫీలింగ్ కలుగుతుంటుంది. అదే దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. నాకు ఇటువంటి అనుభవాలు ఎన్నో నాకు ఉన్నాయి, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు అనుభవాలు నాకు ఎన్నో ఉన్నాయి. అనుభవం ద్వారా ఇక్కడ నన్ను కన్న తల్లిదండ్రులు నన్ను సేవకు చేయడం, ఇక్కడ దేవుడు ఇచ్చిన బిడ్డలు మీరు నన్ను సేవకు చేయడం, సేవకులుగా చేసింది ఎవరంటే ఒక మీరందరూ కూడుకొని సేవ చేయవయ్యా అని నిల్చోబెట్టిన నేను అప్పుడు పడిపోయేవాడిని, నేను అప్పులో పడిపోయేవాడిని. ఎందుకు నేను మిమ్మల్ని హెచ్చరిస్తానంటే మీరు పాపంలో పడకూడదన్నదే. పైన వారం ఏం చెప్తాము, మీ వల్ల నేను నరకం వెళ్ళడానికి అవకాశం. ఏమైంది, మీరు ఎటు వినాలి అటుగా మీరు వచ్చాక తర్వాత మీరు మారు మంచి పొందకపోతే మీతో పాటు మేము కూడా ఎక్కడ పోతాము, ఇవాళ నేను పోవటానికి నేనేం పాపం చేశాను, నేను మీ వల్ల నేను మీరు సరైన మార్గంలో నడుస్తారు. ఇందులో దేశంలో ఒక భక్తుడంట చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఇంకో వ్యక్తి కూడా చనిపోయి ఆయన కూడా భక్తుడే, ఆయన కూడా చనిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత తీర్పు దినాలు జరుగుతుంది, లెక్కింపబడుతుంది. ఎవరు ఏది చేశారో ఎవరు ఏది చేయలేదో అవన్నీ కూడా లెక్కించబడుతుంది. అక్కడ కొంతమంది ఆత్మలు మాకు నాకు సావుకి పాపం చెప్పారు. దేవుడు ఏమని, మీరు సరైన మార్గాన్ని పెట్టి మీరు మార్గాన్ని పొందు, నేను వచ్చి డైరెక్ట్ మీ వీళ్ళతో మాట్లాడలేను కనుక నేను నా ఆత్మను మీతో ఉంచుతున్నాను, మీరు హెచ్చరించి వాళ్ళు సరైన మార్గంలో పెట్టమని అక్కడ దేవుడే సేవకులకు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఖచ్చితంగా కంటిగా చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని మంచిగా మార్గంలో నడిపించాడు. హల్లెలూయా. నడిపించినప్పుడు మీకు అప్పగించిన సంఘంలో చూస్తే ప్రతి సంఘం అంటే పరలోక రాజ్యం, ప్రతి ఒక్క వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తుంది.
ఇంకొక సేవకుడు ఉన్నాడు, అయినా కూడా దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు అయినా కూడా, ఆయన వేరే వ్యక్తి కాదు, మనసులు ఏర్పరచుకున్న సేవకుడేం కాదు. ఆయన కూడా ఆయన గొప్ప అభిషేకం కలిగిన వ్యక్తి. కొన్ని వందల మంది, వేల మంది ఉన్న వ్యక్తి. ఆ వేల మంది వ్యక్తి ఉన్నప్పుడు కొన్ని వేల మంది ఉన్నప్పుడు చెప్పాను, కనీసము కొంతమందిని కూడా దేవుడుగా చేసి తీసుకురాలేదని అడుగుతున్నప్పుడు అక్కడ ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, వాళ్ళు బోధించిన నా మాట వినట్లేదు, వినకుండా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ జీవిస్తున్నారు. అందుకే గట్టిగా చెప్తే వాళ్ళు దేవుడి మందిరం రాదేమో అని నేను కూడా చేస్తే ట్రైనింగ్, ఇంకా ఆదివారం వస్తే చాలే, వచ్చి ఆరాధన చేస్తే చాలు అనుకో, నేను వాళ్ళకి హెచ్చరిస్తాం మానేస్తున్నాయి. ఏమన్నాడు చెప్పండి, ప్రారంభం చెప్తే కదా. మరి వాళ్ళు ఎంత చెప్పినాక వాళ్ళు మారట్లేదు అన్నప్పుడు ఇది ఎవరికి చెప్పాలి? ప్రభా వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు మారట్లేదు ప్రభా, ఈయన ఎవరికి చెప్పాలి? దేవుడికి. ఏంటో ఎవరికి ఏం చెప్పాలి? దేవుడికి ఒక చెప్పాలి. ప్రభా ఎంత చెప్పినా మీరు మారట్లేదు అని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దేవుడు కూడా ఆయన అప్ప చెప్పలేదు. దేవుడు కూడా ఆయన అప్ప చెప్పలేదు. అంటే నువ్వు వారిని హెచ్చరించక, వారిని నాకు అప్పగించక ఏమై ఉన్నావు నువ్వు కూడా వాళ్ళ లేక భ్రష్టులైన కనుక వాళ్ళతో పాటు నువ్వు నాకు తమ్ముడు పెట్టుకో. ఏమైంది? ఒక మాట సార్ మరి ఆ ప్రభావం క్షమించండి. అక్కడ లేవు అవకాశాలు, అక్కడ లేవు బతులు ఆడుకోవటానికి, అక్కడ గొడవలు పెట్టుకోవటానికి, నీవే నా గెలిచడానికి అని చెప్పడానికి అక్కడ రూల్ లేదు. ఏదంటే ఇక్కడే ఉంది. మన జీవితం మన ఇష్టం వచ్చినట్టు మలుచుకోవటానికి ఇక్కడ ఉంది మనకు అవకాశం. అక్కడ లేదు నాన్న. ఇక్కడ చావుకుల మీద ఇబ్బందాలు, చావుకులు మాట్లాడుకోకుండా చెప్పిన వాళ్ళకి అక్కడ లేవు. చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే ఆ మాట చొప్పునైనా ఆయన దగ్గర చూస్తే దాదాపు 2000 విశ్వాసులు ఉన్నారు. ఆయన ఆ 2000 విశ్వాసులు మాత్రం నరకటికి ఆయనతో పాటు 2 వారు చెప్పిన వాటి మీ వల్ల మీతో పాటు నేను బాగుంది. మరి మీరు మంచిగా దేవుడు మాటని చావుకు చెప్పినప్పుడు అర్థం చేసుకొని నడుచుకుంటే మీరు దేవుడు అనేది కలుగుతారు, మీతో పాటు నేను కలుగుతాను. సాధు జపరాజు గారు ఒక వ్యక్తిని చూపెడుతూ, ఆ వ్యక్తి చుట్టభాగ్య వ్యక్తి. సాధు జపరాజు అంటే అందరూ తెలిసి ఎక్కడ దుమ్మగూడెం మన ఆర్పీ నాయకుడు శ్రీకాసన్న గురువు గారు, అతను అందరు తెలిసిన వ్యక్తిగా అయినంత ఎంత చెప్పినా వీళ్ళ గురించి ఒక వ్యక్తి అన్నట్టేనంత వీళ్ళందరూ వాళ్ళు ఎవరి వల్ల కాదు, కానీ నీ ఒక్కడి వల్లే నేను నరకానికి వెళ్తున్నాను. ఎవరి వాళ్ళంతా ఒక్క వ్యక్తి, వీరు చెప్పిన చుట్టం మానకుండా తాగుతున్న వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా కంటేనంత నీ ఒక్కడి ద్వారాగే నేను నరకానికి వెళ్తా. ఎవరి ద్వారా వెళ్తాను? ఆయన లాస్ట్ 100 మందిని రక్షించారు. ఎందుకలా? ఎందుకలా? ఆ వ్యక్తి సుఖ తాకును మానేస్తే ఈయన ఆ మాట చెప్పడు కదా. చెప్తారా? ఆయన కూడా పరలోకం మీద తెలుసు, నరకం మీద శావుడికే తెలుసు, విశ్వాసులకి ఏం తెలుసు? శావుడు బోధిస్తే దాని ప్రకారం విశ్వాసం తెలుసు. నిజంగా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని. అప్పుడు అది చెప్పింది కదా, అప్పుడు మీకు అర్థమైంది. దాని ఈ మాట ఇలా నడిచినప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఇబ్బంది కాదు. ఇక్కడ దేవుడు మాట ఒకసారి మళ్ళొకసారి సైలెన్స్ అవుతుంది. ఇదిగో నేను ఆదుకున్న నా చావుకుడు, నేను ఏర్పరచుకున్న నా
ఏంటంట నా ప్రాణ ప్రియుడు. ఎవరు ప్రియుడు? దేవుడే చెప్తున్నాడు సేవకుని నా ప్రాణ ప్రియుడు అని. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. ఆ ఏర్పరచుకున్న ఆ సేవకుని మంచి మార్గం పెట్టాల్సింది విశ్వాసులుగా మీరే బాధ్యత. మీరు అర్థాన్ని తిరిగినప్పుడు ఏమైంది? అర్థాన్ని అయింది. చాలా జాగ్రత్తగా ఉంటే బాగా మీరు ఎన్ని మాట్లాడినా పర్లేదు, కానీ చావుకు ఒక్క మాట మాట్లాడితే ఆయన చావుకుడు ఈ మాట చెప్పొచ్చా? మరి మీరు మారొచ్చుగా. 10 సంవత్సరాలు చెప్తున్నాం. మీరు మారితే చావుకుడు ఎందుకు ఆ మాట చెప్తారు? ఆయన చావుకుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు అంటే మీరు ఎన్ని తప్పులు చేసినా పర్లేదు, మీ మంచి కోసం ఒక్క మాట చావుకుడు ఒక్క మాట చెప్తే ఆయన తప్పు. ఆయన భూతాంతం పెట్టి చూస్తారు. మాట్లాడట ఆయన భూతాంతం పెట్టి చూస్తారు. అయితే మీరైతే ఎన్ని విధాలుగా మాట్లాడినా ఏం కాదు, ఎన్ని తప్పులు చేసినా మాట్లాడినా ఏం కాదు. చావుకుడు చెప్తూనే ఉంటారు. ఆయన ముందే ఎన్ని గవర్నమెంట్ పనులు చేసినా ఏం కాదు. ఒక్క మాట మీరు ఇలా గొంగడు రా, ఇలా మారండి రా, ఎందుకు ఇలా చేస్తున్నారా అని ఒక్క మాట ఇక చావు కూడా అది మాట చెప్పొచ్చా? ఏది మాట ఉందో చెప్తారు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? వాళ్ళు మంచి మంది చెప్పరు కదా. మీరు మంచిగా ఉంటే చావుకులు చెప్పరు కదా. మీరు మనం మంచిగా ఉంటే మన పైన నాయకులు చెప్పరు కదా. మన మంచి పద్ధతిలో క్రమంలో ఉంటే ఆ మాట మనం చెప్పరు కదా. చెప్తారా? అది మంచి కృప చాలా జాగ్రత్త నేర్చుకుంటాం. ఇక్కడ చదువు కింద ఇక్కడ కింద తీసుకెళ్ళి కింద లైన్ ఇక్కడ 7వ కింద ఏ పంచుతారు? యెహోవాకు అదే నీతి విషయంలో నిన్న పిలిచి నీ చెయ్యి పట్టుకున్న జాగ్రత్త. యెహోవా నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాడు. ఎవరినంట? దేవుడంట నీతి విషయంలో చావుకుని పిలిచి చావుకుని చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఎవరు చెయ్యి పట్టుకున్నాడు? చావుకుని చెయ్యి దేవుడు పట్టుకున్నాడు. నీతి విషయంలో నీతి మార్గంలో వాళ్ళని హెచ్చరించి బోధించు క్రమంలో పట్టుకోవాలంట. దేవుడే ఆయన చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా. మరి చావుకుని హెచ్చరించడం మరి విశ్వాసం చావుకుని మాట్లాడుతూ ఎట్టపట్టు తిరగొచ్చా? బయట సంఘాలు పోతే ఇంటి తులగాడు వందనాలు చేస్తారు. ఒకళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఇంటి తులగాడు వెళ్తుంటే సార్ మోసాయి గారు వందనాలు ఇంత తులగాడు చెప్తారు. 7 సంవత్సరాలు చదువునా? నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులు వెలుగుగాను నిన్ను నియమించున్నాను. ఇక్కడ ఏమంటుంది? నిన్ను కాపాడుటకు నిన్ను కాపాడి ఇక్కడ ఏం చెప్తుంది? నిన్ను కాపాడి ప్రజల కొరకు అన్యజనులకు వెలుగుగాను ఎవరు నియమించున్నాడంట? దేవుడంట శావుకుని నియమించున్నాడు. ఆయన కాపాడి ప్రజలకును అన్యజనులకును వెలుగుగానంట ఆయన ఏం చేశాడు? నియమించున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మా మామగారు చెప్తాను శావుకుడు అంటే చాలా అద్భుతం అంటారు జనం. అది ఏ రోజు శావుకుడు లెక్కలకి చాలా అద్భుతం అనుకున్నది జనం. శావుకుడు విషయంలో చాలా జాగ్రత్త ఉంది. 10 మంది చెప్తారు, 10 మంది పెడతారు. పెట్టమంటారు
ఎనిమిదో వచనం. యెహోవాను నేనే, యెహోవాను నేనే. ఇది ఆ, నా నామము, మరి ఎవరికి ఎనిమిదో వచనం. యెహోవా నేనే, నేనే, ఇది ఇది నా నామము, నా నామము, మరి ఎవరికి మరి ఎవరికి నా మహిమను నా మహిమను నేను ఇచ్చేవాడను కాను. నేను ఇచ్చు వాడిని కాదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? యెహోవాను నేనే, నా మహిమను ఇంకా వేరే ఎవరికి నేను ఇచ్చు వాడిని కాదు. ఎవరికి ఇస్తారంట? దేవుడికి సావుకుడికే ఇస్తాడు. చదవండి. నాకు రావలసిన స్తోత్రములు విగ్రహములు వెళ్ళనీయడంట. ఏంటంట? ఆయనకి రావలసిన స్తోత్రములను విగ్రహములు చెందనీయడంట, వెళ్ళనీయడంట. అంటే ఆయనకి కావలసిన మహిమ ఆయన ప్రజలతోనూ నడిపించుకోవాలి. ఆయనకు కావలసిన మహిమ ఆయన సేవకులతో నడిపించుకోవాలి. కృప మనకి ఎల్లప్పుడూ మనకు ఉండాలని ఈ మాటలు విని ఇంట్లో పెట్టుకొని మనం దేవుడికి లోబడి దేవుడి మాట చెప్పుకున్నాం. మనం నడిచిన వల్ల మనల్ని వేరెత్తి ఎవరు కూడా వేరెత్తి ఎవరు కూడా చెప్తారా? మన మంచి గురించి చెప్తారా? మన మంచి మార్గాల గురించి చెప్తారా? మనం నీతి గురించి చెప్తారా? మనలో తప్పు ఉంది కాబట్టి ఆ తప్పు ఎందుకు తెలిసింది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. తప్పేముంది? నీలో తప్పు లేకుండా ఉంటే, నీలో పొరపాటు లేకుంటే ఎదురు పెట్టి నీ గురించి మాట్లాడరు కదా. మాట్లాడతారు మాట్లాడతారు దేవుడు మాట చెప్తుంది. దేవుడు సేవకుడు ఏమి చెప్తున్నాడో జాగ్రత్త విని ఆ మాట చెప్తున్నా మనం నడుచుకున్నాం. అదే కాక నిజంగా నువ్వు చదువుకున్న వాళ్ళు దేవుడు వాక్యం చెప్తుందా లేదా ఒకసారి మీరు చదివి తెలుసుకోండి. లేకపోతే కావాలని చెప్తున్నారా? చదివి తెలుసుకొని దాన్ని పట్టుకుంటే నువ్వు రాత్రి కూడా పడుతుంది. నువ్వు రాత్రి వారు ఎవరు కూడా లేరు. మోకరిస్తామా? ఆశీర్వదిస్తుంది వాక్యం ఆదరిస్తుంది.